హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మా టౌన్లో ఉన్న ఒక మంచి టీ తాగడానికి వెళ్ళాము. ఇక్కడ ఒక టీకి 15 రూపాయలు మట్టి గ్లాసులో ఇస్తాడు. అయితే టోకెన్ అయితే తీసుకుండు, పక్కన 2 గ్లాసులు తీసుకొని ముందర పెట్టి ఆ వాళ్ళు ఊసినటువంటి ఛాయ్ అయితే మాకైతే ఇచ్చిండు. దాన్ని తీసుకొని పక్కన ఉన్న టేబుల్ దగ్గరికి నేను మా దోస్త్ అయితే నడుచుకుంటూ పోయినాం. టీ అయితే బాగానే ఉంది, పర్లేదు అనిపించింది. టీ అయితే తాగేసి పక్కనే ఉన్న పెయింటింగ్ షాప్లోకి అయితే వెళ్ళినాం. పెయింటింగ్ వాళ్ళు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కలర్లు సెలెక్ట్ చేసినాం అనమాట. అంటే ఇంటికి ఏ కలర్ వేస్తే బాగుంటుంది అనేది. సో మొత్తం చూసేసి అందులోనే ఒక 2 కలర్లు సెలెక్ట్ చేసేసి అతనికి ఇప్పేసినాం. ఒకటి పింక్ అండ్ ఒకటి బ్లూ. 2 ఇప్పేసి దాని బిల్లు కూడా తీసుకొని అమౌంట్ పే చేసినాం. అయితే అతను అక్కడ ఉన్నట్టు ఏం సెలెక్ట్ చేసిన కలర్లు మాత్రం అక్కడ ఉన్న డబ్బాల నుండి కాకుండా ఒక మిషన్ నుండి మాకు తీసి ఇట్లా పార్సల్ చేసి ఇవ్వడం మాత్రం జరిగింది. అయితే కలర్లు అయితే తీసుకొని పక్కన ఉన్న చికెన్ షాప్ దగ్గరకు వచ్చి ఒక 1/2 కేజీ చికెన్ కుట్టించుకున్నాం. ఇంటికి వచ్చేసి ఈ న్యాచురల్గా వండుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ కమ్మలు ఏం చేస్తుందో తెలుసా? అయితే న్యాచురల్గా వండుకోవడానికంటే కావాలి అంటే ఒక వంట మీద కాకుండా మనం ఓన్లీ కట్టెల మీదనే కాల్స్తే ఎలా ఉంటుంది అనే దానికి చిన్న ప్రయోగం చేసినాం. అయితే ఈత కమ్మను ఒకటి తీసుకొని వాటికి ఉన్న సైడ్ ఏమిటి ఆకులు తెంపేసి వాటికి ఉప్పు కారం మసాలా వీటన్ని మిక్సింగ్ చేసి ఇట్లా ఇట్లా దగ్గరికి ఇట్లా అన్నాను అనమాట. చాలా రోజుల తర్వాత మేము కలిసిన కాబట్టి మా ఫ్రెండ్కి ఆనందానికి అద్దుండు. ఆటలు పాటలు సంబరాలు, కింద అవతలేడు పైన అవతలేదు, ఒకటే డ్యాన్సులు. ఇంకా పక్కన చుట్టుపక్కల ఉన్న కొన్ని కట్టెలు తీసుకొచ్చి పక్కన పెట్టి చిన్న మంట అయితే పెట్టే ప్రయత్నం అయితే చేసినాం. ఒక 2-3 సార్లు అంటుకోలే అనుకో, తర్వాత సెట్ అయిపోయింది. ఎందుకంటే అంటించి మనమే కదా. మొత్తానికైతే మంట అయితే పెట్టి వాటి కొద్దిగా అంటే మనం ఎంచుకున్నటువంటి ఆ పీసులు సమానంగా కాలవాలన్నమాట. అంటే అక్కడ కట్టెలకి అంటకుండా, కింద ఉన్న కట్టెలకి ముక్కలు అంటకుండా ఓన్లీ మంటలనే కాలేటట్టు చూసుకొని ఈక్వల్గా కాల్చుకోవాలి. ఎక్కువ కూడా కాలితే బొగ్గు అయిపోతాయి. మరికొన్ని క్షణాల్లో రెడీ అవుతుంది కదా అని చెప్పేసి వీడియో తీసుకుంటాను నేను. ఎప్పుడు తిందామా అని మా ఫ్రెండు, ఎప్పుడు తిన్నా కానీ ఫస్ట్ మొత్తం కథం చేసేయాలని ఇంకోడు. మొత్తం మీద అయితే అందరూ సెలెక్ట్ అయిపోయి పక్కన ఉన్న ఒక చెట్టుకి కొన్ని ఆకులు తీసుకొచ్చి వాటిని ఇస్తరంటలాగా పేల్చి వాటిపైన వాటి పెట్టే ప్రయత్నానికి రెడీ అయితే అయినాం. అనుకున్నట్టే చాలా సక్సెస్గా వండర్ఫుల్గా మేమైతే ప్రాసెస్ అయితే కంప్లీట్ చేశాము. పక్కన ఉన్నటువంటి ఆకులతోటి ఇస్తరంటలాగా తయారు చేసి ఈ ఒక్కొక్క పీస్ తీసుకొని మాకు ఆ ఫ్రెండ్ ఎక్స్ప్రెషన్ వావ్ అంట, ఎక్సలెంట్ అంట. చూసారా, మామూలుగా లేదు. నేను కూడా తిన్నాను కదా, నేను కూడా తిన్నా, చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ కళ్ళైతే తీసుకొచ్చారని గ్లాసులు అయితే తేవడం మర్చిపోయారు. పోనీ మొత్తం ముగ్గురం అయితే తెచ్చింది 2 గ్లాసులే. చెరువు గ్లాసు పోసుకున్నాక నాకు ఎలా ఉంటుంది, అందుకని వాళ్ళ గ్లాసులలో తాగారు. నేను క్యాన్ తోటి అయితే మొదలు పెడదామని చెప్పేసి యుద్ధం అయితే స్టార్ట్ చేసిన. అంతే కథ. ఎట్లా తాగినారు రే, చూసినవరా మన కెపాసిటీ ఎట్లుందా నేనంటే, మొత్తం నువ్వే తాగేటట్టున్నావు అని ఆడన్నాడు. ఇంకో దోస్తుండి వీడియో తీస్తున్నాడు. ఇవన్నీ పక్కన పెట్టేసి మొత్తం అయితే సగం చికెన్ తినేసినాం. కళ్ళు సరిపోవా అని క్యాన్లకైతే 9 వేసిన. బాగానే ఉంది. వీటికి వాటికి సెట్ అయ్యే అవకాశాలు గట్టిగానే ఉన్నాయని అనిపించింది కాబట్టి సగం క్యాన్ అయితే కళ్ళు తాగేసిన. అయిన తర్వాత ఇది నా పాట, ఇది ఒక రకమైన తీట దోస్తుగానితోటి అట్లా. ఆడైతే మంచిగా ఫుల్ అయిండు, పన్నాడు. ఈడైతే ఎంత తాగినావు అంటారు.